బాధితురాలిని నిందితురాలిగా మార్చారు. జనసేన నేత కిరణ్ రాయల్ చేతిలో మోసపోయిన లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ రాయల్ నేరాలు, మోసాల గురించి మీడియాకు వివరిస్తున్న సమయంలోనే రాజస్థాన్ పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. ఇంతకీ ఈ అరెస్టు వెనుక చక్రం తిప్పింది ఎవరు? తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ చీకటి బాగోతాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిరణ్ రాయల్ చేసిన మోసాల గురించి అతని బాధితురాలు లక్ష్మి జిల్లా ఎస్పీని కలిసి గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ కిరణ్ రాయల్ చేసిన మోసాల గురించి ఎస్పీకి తన వద్ద ఉన్న ఆధారాలన్నీ అందించారు. సోమవారం లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తనను కిరణ్ రాయల్ ఎలా మోసగించాడో వివరిస్తున్నారు. ఇంతలోనే రాజస్థాన్ పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పి పోలీస్ వ్యాన్లో ఎక్కించుకుని తీసుకువెళ్లిపోయారు. విచిత్రంగా తాను మోసపోయానంటూ ఆధారాలతో సహా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మర్నాటి ఉదయమే బాధితురాలు లక్ష్మిని అరెస్ట్ చేయడం వెనుక ఎవరు ఉన్నారనే చర్చ జరుగుతోంది. 2-3 రోజుల్లోనే లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ 8వ తేదీన కిరణ్ రాయల్ మీడియాకు చెప్పారు. తనపై కేసు పెట్టినందున అతనే తనకున్న పలుకుబడి ద్వారా ఢిల్లీ స్థాయిలో మేనేజ్ చేయించి రాజస్థాన్ పోలీసుల ద్వారా లక్ష్మిని అరెస్ట్ చేయించినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పుడు పోలీసులు అమ్మాయి అరెస్ట్ చేయబోతున్నారు. 2 రోజులు మీరే చూస్తారు. 2-3 రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది. 2 రోజుల మీడియా పిలిపిస్తా ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి ఆ అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయి. కిరణ్ రాయల్ కోసం కూటమి నేతలు ఢిల్లీ నుంచి చక్రం తిప్పినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడంతో కిరణ్ రాయల్ను కాపాడేందుకు లక్ష్మిని అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కిరణ్ రాయల్ చేసిన మోసాలు వివరిస్తూ లక్ష్మి విడుదల చేసిన వీడియో కలకలం రేపింది. తనను బెదిరించి కోటికి పైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని లక్ష్మి ఆ వీడియోలో చెప్పింది. తన వెనుక పవన్, నాదెండ్ల మనోహర్ ఉన్నారని, నువ్వు నన్నేమీ చేయలేవని తనను బెదిరించినట్లు మీడియా ముందు వాపోయింది లక్ష్మి. ఏ పోలీసులు పిలుచుకుంటావో పిలుచుకో, ఎవరు వస్తారో రాని నేను చూసుకుంటాను అన్నాడు. ఏం చెయ్యలేరు నేను ఎవరొచ్చినాను. అతనికి ఆ ధైర్యం ఎలా వచ్చింది అంటే అతను కాన్ఫిడెంట్ గా చెప్తాడు, నా వెనకాల జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు నా వెనకాల ఎవరు ఉంటారు వాళ్ళని, వీర మహిళలు ఉన్నారు నా వెనకాల అంటున్నాడు. వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరూ కూడా అమ్మాయిల్ని మోసం చేయమని చెప్పి కిరణ్ రాయల్కి చెప్పారా? ఎక్కడైనా నిందితులను అరెస్ట్ చేస్తారు, కానీ విచిత్రంగా ఏపీలో కూటమి ప్రభుత్వంలో బాధితులను అరెస్ట్ చేస్తున్నారు. కూటమి నేతలు బరి తెగించి తమ వారిని కాపాడుకునేందుకు బాధితులనే నిందితులుగా మారుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.